హలో. నమస్కారం అండి దేవి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. విశాఖ నక్షత్రం 4వ పాదం. సరేనండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ, మీ పాద పద్మాలకు నా శిరసాభివందనాలండి. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మీ కాల్ కోసం చాలా రోజులు ట్రై చేస్తున్నాను. సరే తల్లి, విశాఖ నక్షత్రం చతుస్పాదం, వృశ్చిక రాశి. అవునండి. ఎన్నో కూతురు తల్లి మీ నాన్నకు నువ్వు? మా నాన్నగారికి మా అన్నయ్య, నేను చిన్నదాన్ని. జ్యేష్ఠ పుత్రిక అమ్మాయిల్లో. ఏం చదువుకున్నారు? డిగ్రీ చదువుకున్నాను, కంటిన్యూ అవ్వలేదు, డిస్కంటిన్యూ. నీ జీవితంలో అన్ని డిస్కంటిన్యూ తల్లి. అలాగే వస్తూనే ఉంది, అన్ని అలా కటింగ్ అయిపోతూనే ఉంది. నువ్వు ఏదైనా ఎత్తుకో, ఏదైనా సపరేట్ కోర్స్ చేసినా 6 నెలలు వెళ్తావు, 3 నెలలు మానేస్తావు. ఎడ్యుకేషన్లను అంతే. అసలు నీ మనసే అలా, అన్నిట్లోనూ డిస్కనెక్టే. సరే తల్లి, జాతకం అయితే బాగుంది. కోపం ఎక్కువ, తగ్గించుకోండి. మొండితనం చాలా, ఆశలు చాలా బోల్డ్ అని ఆశలు ఉన్నాయి, కానీ ఒకటి కూడా జరగదు. అసలు ఏం జరగట్లేదు. అసలు జరిగేవి ఆశగా పెట్టుకుంటే జరుగుతాయి, జరగనివంతా ఆశపడితే అవుతుందా? లేదా ప్రయత్నించాలి, వదలకూడదు. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే మంచి భవిష్యత్తు ఉండేది. ఇక అయిపోయింది, దాని గురించి వద్దు. ఇప్పుడు నా ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి. సరే తల్లి, ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు? అంటే ఇప్పుడు 2013లో నాకు మ్యారేజ్ అయిందండి. సరే. మ్యారేజ్ అయితే నా భర్తకి నాకు కొన్ని గొడవలు అయిన వల్ల తను వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు చెప్పిన మాటలు విని నన్ను వదిలేస్తాడు. ఇప్పుడు ఇద్దరికి డివోర్స్ అయిపోతుంది. ఆగస్ట్ లో డివోర్స్ వచ్చేస్తాయి. తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీగా ఇంట్లో ఉంటే మనశ్శాంతి లేక బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంటున్నాను, బ్యూటీ కోర్స్. అదన్నా పూర్తిగా చేస్తారా? చేస్తాను గురూజీ, మీరు కూడా అలాగంటున్నారు. అందుకని నీ జీవితంలో అన్ని సగం సగమే తల్లి. ఎడ్యుకేషన్ సగం, ఉద్యోగం సగం, ఆఖరికి మ్యారేజ్ లైఫ్ సగం అయిపోయింది ఇక్కడ. నువ్వే ఆలోచించు, నీది జీవితంలో నేను పూర్తిగా నేను ఇలాంటివి చేశానని ఒకటి చెప్తాను, చూద్దాం ఏదైనా. అదే గురూజీ, అన్ని కూడా సగం సగం అయిపోయాయి. అందుకే దానికి మనసు చంచల స్వర పెట్టుకోకుండా ఏకాగ్రతగా ఉండాలి. ఒకే గమనంతో మనం ఇలా ఏదైనా గోల్ అనుకుంటే మార్పు అనేది ఉండకూడదు. మీరు అందరూ మాటలు వింటారు, అదే మీలో ఉండే నెగిటివిటీ. ఎవరేం చెప్తే దాన్ని చేయడానికి వెళ్తారు, ఎవరేం చెప్తే దాన్ని వింటూ ఉంటారు. ఇదే పెద్ద ప్రాబ్లం. నేను అసలే ఎవరి మాటలు విన్నా గురూజీ. అవునా? పాపం, నీ జాతకులనే వచ్చింది తల్లి. నువ్వు ఎక్కువ వింటావని. ఇంటోళ్ళు మాత్రం మాటమే విన్నావు నువ్వు, బయట వాళ్ళు ఎవరేం చెప్తే అదే రైట్. స్నేహితులు ఎవరు లేదా నీకు? ఫ్రెండ్స్ ఓన్లీ 2, ఇద్దరే ఉన్నారు గురూజీ. అందుకే ఆ ఇద్దరే ఉండడానికి తక్కువైనారు కాబట్టి నీకు అలా అనిపిస్తూ ఉంది. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణపక్ష ద్వాదశి, అశ్విని నక్షత్రం ఈరోజు, పైగా గురువారం. గురు అశ్విని నక్షత్ర ద్వాదశి, విష్ణు ద్వాదశి, చాలా విశేషం ఈరోజు ద్వాదశి అంటేనే మనకు తెలుసు చాలా విశేషమైన రోజు. గురువారం కలిసి వచ్చింది, మరొక విశేషం ఉంటుంది అంతే ఈరోజు. అంతేకాకుండా నిన్నటి ఒక కార్యక్రమంలో చిత్తా నక్షత్రం గురించి మనం మాట్లాడుతూ రావడంగా వాస్తు గురించి కాస్త సబ్జెక్ట్ వచ్చింది. వాస్తు అంటే నిజంగా వాస్తు అనేది మనకు కావాలా వద్దా? చాలా ప్రశ్నలు. ఇలా చూస్తున్న వాస్తు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక పిరమిడ్ వాస్తు ఉంటాం. చైనాలో ఒక పిరమిడ్ రూపంగా వాస్తు దోషాలకి ఇంట్లో టాటాయిస్ పెట్టుకుంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది టాటాయిస్? ఏ దేశంలో నుంచి వాస్తు అది? తర్వాత ఒక మండూక అంటే తెలుసా మీకు? మండూకపై మండూక ఉన్న ఒక బొమ్మను పెట్టుకుంటే ఇంట్లో డబ్బులు ఉంటుంది అని. లేకపోతే ఒక తాబేలుపై ఇంకొక తాబేలు ఎక్కున్నది ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వస్తుంది. ఇవన్నీ కూడా చైనా రిలేటెడ్ వాస్తు అని చెప్తూ ఉంటారు, నేను చదివినట్టుగా. అయితే మన భారతదేశానికి తూర్పు హైట్ ఉంటుంది, పడమటి దిశ తగ్గుంటుంది. భారతదేశం మ్యాప్లోనే మీరు ఎప్పుడన్నా చూసుకోండి.
కానీ ఈ దేశం ఇలా ఉండడానికి ఈ ఒక వాస్తు ప్రకారం చూస్తే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సిద్ధాంతాన్ని పాటించాలి. మనం సంకల్పం చేసేటప్పుడు అంతే. అవును, ఇక్కడైతే వేద పాఠం అన్ని చదువుకున్నాం కదా మనము. భరతవర్షే భారత ఖండే అంటాం. దీనికి వెళ్తే అమెరికాకు వెళ్తే అమెరికా ఖండ అనాలి, భారత ఖండ అనలేం కదా. అలా ఈ ఒక వాస్తు కూడా దేవలోక వాస్తు వేరు, పాతాళ వాస్తు వేరు, నరక వాస్తు వేరు, కైలాస వాస్తు వేరు, ఇంద్రలోక వాస్తు వేరు, చంద్రలోక వాస్తు వేరు. ఒక్కొక్క లోకానికి ఒక సంబంధించిన వాస్తు. అయినప్పటికీ వాస్తు పురుషుడు ఒకడే. అయితే ఆ వాస్తు విధానాన్ని పర్టికులర్ మనం తెలుసుకోవాలి, తర్వాత మనం మాట్లాడాలి ఏదైనా విచారణలో. ఇప్పుడు నిన్నే చెప్పాను, భవనాలకే వేరు వాస్తు, మామూలు ఇళ్ళకి వేరు. అవును కదా. ఇప్పుడు రాజకోట అదొక వాస్తు ఉంటుంది, గృహానికి ఒక వాస్తు. చిన్న ఇల్లు అంటే ఇలా ఇంటిపైన ఇల్లు కడితే ఇంకొక వాస్తు వస్తుంది. పాతకాలంలో వాస్తు అనే దానికి ఏదానికి చూసామంటే పెద్ద పెద్ద రాజ వీధులు ఉంటాయి చూడండి. రాజ వీధి ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి, సైనికులు ఎలా ఉండాలి, అక్కడ ఏదైనా ముందరికి పొరపాటు జరిగితే ఎందుకు. సరే, రాజకోట చుట్టూన నీరు వదిలేవారు. ఎందుకు వదిలేవారు? ఈశాన్యంలో మాత్రం పెట్టుకోవాలి కదా, వాళ్ళు ఎందుకు చుట్టూ పెట్టుకున్నారు అలా అయితే? అవును కదా. అయితే రాజకోటలో నుంచి మార్గం నుంచి ఒక గుహ పెట్టేవారు. ఎందుకు పెట్టుకునేవాళ్ళు వాళ్ళు రాజమార్గంలో? ఏ దిశలో పెట్టుకునేవారు? ఇవన్నీ మనము చాలా చాలా విశేషంగా దాన్ని వెతుకుతూ వెళ్తూ ఉంటే చాలా లోతుగా వెళ్తూనే ఉంటుంది ఆ సబ్జెక్ట్లో. అయితే వాస్తు అనేది పాతకాలంలో రాజకాలంలో రాజనీతికి రాజ నిర్మాణానికి కావాలి వాస్తు. అంటే ఇప్పుడు పాతకాలంలో ఒక రాజు, ఈ కాలంలో మంత్రి. ఆ రాజు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ దిశలో పనుకోవాలి? చక్కగా ఆరోగ్యం ఉండాలంటే చక్కగా నిద్ర రావాలి కదా. చక్కగా నిద్ర రావాలంటే ఎక్కడ పనుకోవాలి? ఏ దిశలో తలపెట్టి పనుకోవాలి? అలా చక్కగా నిద్రపోతే అతను మనసు ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా నిద్ర రాకపోతే డైజెషన్ సరిగా అవ్వదు, జీర్ణం అవ్వదు. ఉదయం ప్రజలు ఏదైనా చెప్తూ ఉంటే ఏకాగ్రత రాదు అతనికి. చూడండి ఎన్ని సమస్యలు వస్తాయో. ఎప్పుడైతే ఏకాగ్రత సరిగా ఉండదో ప్రజలు అతని పైన బాధపడతారు. ప్రజల సమస్యలు అతను విమర్శ చేయలేడు, వాళ్ళకి పరిహారం చేయలేడు. తర్వాత అలా వాళ్ళ కష్టాలు విని సరిగా ఏకాగ్రత లేకుండా, తర్వాత సరిగా జీర్ణశక్తి కాకుండా, భోజనం టైం టు టైం తినే కాకుండా మానసికంగా జనాలు చూసి బాధపడతారు. తర్వాత దైహికంగా స్టమక్లో కడుపులో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంది. మానసికంగా దైహికంగా రెండు మిక్స్ అయ్యి దేహానికి ఆయుక్ష క్షీణం అవుతుంది. చూసారా? వాస్తు అనేది ఎంత మాత్రం మనకి జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం మీకు అంతే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అప్పుడు ఇతను రాజుకి పనిగా సరిగా రాజతిండి చేస్తలేదు, లేదా ప్రజలకు మంచిగా చూసుకుంటా లేదు, ఇతను ఇలా అంటారు. సరిగా మాట్లాడడం రాదు, సరిగా స్పందన లేదు అంటారు. అదే అప్పుడు రాజు అయితే ఈ కాలంలో మనం పెద్దవాళ్ళు, మంత్రులు ఇలాంటి వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళు కూడా ఒక మంచి స్థానంలో ఉండి వాళ్ళు మంచి డైరెక్షన్లో పనుకొని చక్కగా నిద్రపోతూ ఉదయం త్వరగా లేస్తూ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. బాగా నిద్రపోయిందంటే కడుపులో జీర్ణం కూడా బాగా అయింది. మీరు ఆలోచించండి, రాత్రంతా నిద్రపోకపోతే మీకు జీర్ణం అవుతుందా? అవ్వదు, ఇంపాసిబుల్, అరగదు అన్నమాట. అలాగే ఈ విచారంలో కూడాను అంతే. మనిషికి చక్కగా నిద్ర రాకపోతే మానసికంగా అస్తవ్యస్తడైపోతాడు. ఆ నిద్ర రావడానికి ఏ దిశలో తలపెట్టి పడుకోవాలి, మనిషి ఏ ఒక దిశలో పనుకోవాలనేది ఒక వాస్తు. అలా వాళ్ళు గదులు నిర్మాణం చేసేవారు. ఎందుకు అలా నిర్మాణం చేసేవారంటే, ఇప్పుడు పెళ్లి కాని వారు ఎక్కడ పనుకోవాలి? కొత్తగా పెళ్ళైన వారు భార్యాభర్తలు ఈశాన్యంలో పడుకోకూడదు అంటారు. ఎందుకు పడుకోకూడదు? ఒక వైజ్ఞానికం. వాయుమూలలో పనుకోవచ్చు. సరే, ఆడపిల్లలు ఆగ్నేయంలో ఉన్న గదిలో ఎక్కువ పనుకోకూడదు అంటారు పెళ్లి కానివారు. ఎందుకు? ఇవన్నీ కూడా మనము ఆలోచిస్తే వైజ్ఞానికంగా నిజంగా ప్రూఫ్ చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే నేనేం చెప్తానంటే, రీసెంట్గా నేను చదివినట్టు తెలుసుకున్నట్టు ఒక వైజ్ఞానికంగా ఒక పరీక్షలో ఎలా చేశారంటే, ఒక వాటర్, అందులో 4 చేపలు వేశారు, ఒక చౌకాకారమైన ఒక ఇల్లు కట్టారు.